ఇది కొండపిండి ఆకు. మా ఇంటి పెరట్లో ఉంటే వాళ్ళ కోసుకొచ్చి శుభ్రంగా దాంట్లో వేసి కడుక్కొని ఉంచేసా. ఈరోజు కూరకి ఎందుకు ప్రత్యేకించి చూపిస్తున్నాను అంటే దీనికి ఒక కారణం ఉంది. సిటీలో ఉన్న మేము కూరగాయలు కొనుక్కోలేక ఇక్కడ దొరికే 10 రకాల 15 రకాల కూరగాయలు, వంకాయ, బీరకాయ, దోసకాయ, దొండకాయ, కాకరకాయ, ఆలుగడ్డ, క్యాబేజీ, కంద, పెండలం, ఇవే దొరుకుతాయి. రోజు తెచ్చుకున్నా, రోజు మార్చుకున్నా ఇవే తెచ్చుకోవాలి. వీటికి కేజీ 60, 70, 80, 100 ఇలా ఖర్చు అవుతున్నాయి. మనం సంపాదించేది తక్కువ, ఈ తిండికి పెట్టవలసినటువంటి కూరల ఖరీదు ఎక్కువ. దీనికోసం పల్లెటూరులో చాలామంది ఏం చేస్తారంటే ఒక 1/4 కేజీ మాంసం తెచ్చుకొని మసాలాలు అన్నీ వేసేసుకొని శుభ్రంగా 2 రోజులు తింటారు. దానివల్ల అనారోగ్యం, అసలు మాంసమే ఆరోగ్యానికి మంచిది కాదు. మాంసం తినే బయటి వాళ్ళకన్నా ఏ మాంసం తినకుండా ఈ ఆకులు తినే మేము కూడా అందరి మనుషులతో సమానంగానే ఉన్నాం. మన పూర్వీకులు అందరూ కూడా అలానే తిన్నారు. వాళ్ళ మాంసాలు అనేవి కొత్తగా అలవాటు చేసుకున్నాం. మన పూర్వీకులు ఎవరూ మాంసాలు తినలేదు. చీని పోయి వచ్చేటప్పుడు ఇలాంటి ఆకులు అలములు తెచ్చుకునేవాళ్ళం. శుభ్రంగా రకరకాలుగా ఓ రోజు పులుసు కూర, ఓ రోజు పప్పు కూర, ఓ రోజు వేపుడు, ఇలా చేసుకునేవాళ్ళు. ఈ కొండపిండి ఆకుని పులుసు కూర చేసుకోవచ్చు, పప్పు కూర చేసుకోవచ్చు, పప్పులో వేసుకోవచ్చు, అనేక విధాలుగా ఉపయోగించుకోవచ్చు. ఇది మన చేలో బాగా విపరీతంగా దొరికేది. ఇది కనుక చేను నుంచి వచ్చేటప్పుడు ఇంత పీక్కొని వచ్చేసి మంచిగా శుభ్రంగా, లేకపోతే చేను వాళ్ళు కాకపోయినా సిటీలో ఉండేవాళ్ళైనా అసలు ఊరు బయటికి పోయి మంచిగా పొలాల వైపు పోయి ఒకసారి పీక్కొని వచ్చుకొని పెట్టుకున్నామంటే ఒకరోజు కూర అయిపోతుంది. రూపాయి ఖర్చు కాకుండా మన ఇంట్లో కూర అయిపోతుంది. ఒకటి. రెండోది, దీంట్లో ఉండేటువంటి రసాయనిక పదార్థాలు మన శరీరానికి చాలా ఉపయోగం. ఇది ఎక్కువగా కిడ్నీలను శుభ్రం చేయడానికి ఉపయోగపడుతుంది. అందరికీ తెలిసిన విషయమే కొండపిండాకు కిడ్నీలో రాళ్ళు కరుగుతాయి అని. కాబట్టి ఈ కొండపిండి ఆకును తెచ్చుకొని శుభ్రం చేసుకుంటే ఒకరోజు ఒక 50 రూపాయలు మిగిలినట్టే. ఓ 100 రూపాయల ఆరోగ్యాన్ని మనం